మాల్యవంతం అనే గ్రామానికి దగ్గరలో ఒక నది మధ్యన ఒక లేడీ చనిపోయి ఉంది. బాగా శరీరం ఉబ్బిపోయింది. 4 రోజులు 3 రోజులు అయింది చనిపోయి. ఎంత ఎంక్వైరీ చేసినా ఏమి తీరటంలా. చూస్తే చీర కొంగుతోనే నాటేసి చంపినారు. ఇలా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ లో ఆ డాక్టర్ గారు ఏమంటారు, ఏమని చంపారు. పోలీసు వాళ్ళని చూసి పరిగెత్తిపోయినాడు. వాడిని పట్టుకొచ్చి, ఎందుకు పరిగెత్తిపోయినావు, నువ్వు చేసినవన్నీ మా సార్కి తెలుసు, నీ కథలన్నీ ఉన్నాయి. వీడు తాగుడుకు అలవాటు పడ్డాడు. రోజు భార్యను కొట్టి హింసించేవాడు. వీడికి కొంచెం కామవాంఛ ఎక్కువ. పెళ్ళాం దగ్గరికి రానివ్వడం లేదని చెప్పి ఆమెను చంపాలని ప్రయత్నం చేసి ఓ రోజు కొట్టి చంపడానికి పోతే పట్టుకొని బాగా కొట్టినారు. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. మనతో పాటు ఉన్నారు మాజీ పోలీస్ అధికారి రిటైర్డ్ డీసీపీ రెడ్డన్న గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. చాలా వేల కేసులను మీరు సాల్వ్ చేస్తుంటారు, ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. అందులో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించే ఒక కేసు మాకు చెప్పగలరా? 1979, 78 ప్రాంతంలో నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేసే రోజు యంగ్స్టర్. నేను ఏ కేటర్ సార్? అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్గానే పనిచేసేవాడిని. అది ధర్మవరంలో తాడిమర్రి అనే ఏరియాలో. ధర్మవరం అంటే అనంతపురం. అనంతపురం. మా పోలీస్ స్టేషన్కి ఒక 7-8 కిలోమీటర్ల దూరం. అప్పుడు జ్యూరిస్డిక్షన్ నాకు 30 కిలోమీటర్లు. ఇప్పుడు 2 సర్కిల్కి అది చేసినారు. అంత పెద్ద జ్యూరిస్డిక్షన్. ఒకరోజు 10:30కి అప్పుడు తలారి వెట్టి అని ఉండేవాళ్ళు. వాళ్ళు రిపోర్ట్ తీసుకొచ్చారు. ఇక్కడ మాల్యవంతం అనే గ్రామానికి దగ్గరలో ఒక ఏరు నది, ఈత చెట్లు ఉంటాయి. అప్పుడు ఈ కాలంలో ఉండవేమో. ఉంటే ఆ మధ్యన ఒక లేడీ చనిపోయి ఉంది అని చెప్పి రెడ్డి గారు రాసి పంపిస్తే, మున్సబ్ రాసి పంపిస్తే మేము పోయి ఇంక్వెస్ట్ చేసాము. 35-40 ఏళ్ళు ఉంటాయి. బాగా శరీరం ఉబ్బిపోయింది. 4 రోజులు 3 రోజులు అయింది చనిపోయి. ఆ ఫోటోగ్రాఫర్ని పిలిపించుకొని ఫోటోలు తీసుకొని ఇంక్వెస్ట్ చేసి పంపిస్తే, ఆ 4వ రోజు ఏమో మా ఊర్లోనే తప్పిపోయింది ఒక ఆడామ. సో ఈమెను ఫోటోలు పెడితే ఆ చీర జాకెట్ అవి చూసి ఫలానా ఆమె అని గుర్తుపట్టారు. ఏమి అంటే వేరుశనగలో కాయలు లాగేసిన తర్వాత ఏరుశనగలు ఏరడానికి పోతారు. ఆ ఏరడానికి పోతే ఆమెని ఎవరో చంపి ఇక్కడ వేసేసారు. ఎవరు చంపుంటారో అని చాలా వెతికాము. అప్పుడు ఆ కాలంలో సోషల్ మీడియా లేదా, ఆమె ప్రింట్ చేసి మేము డీసీపీకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ప్రింట్ చేసి మనం డీసీపీ నుంచి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్ని లోకల్ పోలీస్ స్టేషన్లకి. ఇట్లా మేము ఇంకా అన్ని బార్డర్ పోలీస్ స్టేషన్లకి జిల్లా మొత్తం ఇట్లా ఫలానా వయసు ఉన్న ఆమె ఈ విధంగా చనిపోయింది, ఆమె ఇది ఎవరు అని చెప్పి ఐడెంటిటీ కోసం. ఐడెంటిటీ అయితే ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఎవరు చంపారు, ఎంత ఎంక్వైరీ చేసినా ఏమి తీరటంలా. చూస్తే ఆమె మెడకు ఆమె చీర కొంగుతోనే నాటేసి చంపినారు. ఇలా నాటేసి చంపినారు. తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్లో ఆ డాక్టర్ గారు ఏమంటారు, ఏమని రేప్ చేసినారు అంటారు. రేప్ చేసి చంపారు. పోనీ ఇదేంటి, ఇది కొత్తగా వెళ్ళిందే రేప్ చేసినారంటే, సెమన్ ఫ్లూయిడ్ ఇది రేపు కూడా చంపిన తర్వాతే చేసినట్టుంది. సో ఇట్లాంటి కేసులు ఏమిటి, చాలా ఎంక్వైరీ చేశాం, ఎక్కడ దొరకలే. తర్వాత ఇట్లాంటి కేసులు 4-5 డీసీబీలో ఎంక్వైరీ చేస్తే 3-4 ఫలానా చింతామణి కర్ణాటక బార్డర్లో, తర్వాత వేరే మా తాలూకా కాకుండా వేరే తాలూకాలో కదిరి దగ్గర ఒకటి, ఇట్లా చాలా కేసులు అయినాయి. 14-15 కేసులు ఆ టైంలో 5-6 నెలల టైంలోనే ఇన్ని కేసులు అయినాయి. ఇది ఏమైపోతుంది, ఎంత ఎంక్వైరీ చేసినా ఏమి దొరకడం లే. అప్పటికి ఎన్ని రోజులు అయింది సార్ మీ ఎంక్వైరీ? అప్పుడు ఒక 6 నెలలు అయిపోయింది. 6 నెలల వరకు కూడా ఇంకా ఎక్కడా ట్రేస్ కావటం లే. ఏమబ్బా ఏమిటి ఏమైంది. తర్వాత ఆ సెమన్ పర్టికులర్స్ అన్నీ పెట్టుకున్నాము. సరే, వీడు ఆమె దగ్గర ఇంకా ఏమేమి దొంగతనం అయింది అని అప్పుడే చూసుకుంటే, మర్డర్ ఫర్ గెయిన్, ఆమె దగ్గర ఉన్న కడియాలు, కాళ్ళల్లో గొలుసులు, కమ్మలు, తాలిబొట్టు, గోల్డ్ దొంగతనం చేసుకుపోయినాడు. వాళ్ళు లేవని చెప్తే, సరే ఏం చేయాలని ఎంక్వైరీ చేస్తూ ఉంటే, ఒకసారి ధర్మవరం రైల్వే స్టేషన్లో మేము నైట్ చెకింగ్ పోతే, అప్పుడు పోతే 110 కోసం కేసుల కోసం పోతే, అక్కడ వాడు మా పోలీసు వాళ్ళని చూసి
పరిగెత్తిపోయినాడు. వాడిని పట్టుకొచ్చి ఎందుకు పరిగెత్తిపోయినావు, నువ్వు చేసినవన్నీ మా సార్కి తెలుసు, నీ కథలన్నీ ఉన్నాయి, నువ్వు ఎవరో అన్నీ తెలుసు, నీ కోసమే వచ్చినామని అని మీరు అంటే లేదు నేను ఒకటేసారి చేసింది అంతా ఏం లేదన్న. సరే ఏందిరా ఒకటి చేసామంటున్నాడు. కూర్చోబెట్టి మాట్లాడితే లేదు సార్ నేను ఏం చేయలేదు సార్ అట్లా అంటుండి కాదని అంటే మళ్ళీ ఇంట్రాగేట్ చేస్తే ఈ అడ్మిటెడ్ 1 కేస్. మళ్ళా ఎగ్జామిన్ చేసి చెప్పురా బాబు ఏమేమి చేసినామంటే ఇక్కడ మా దగ్గర అంటే మళ్ళీ వాడు ఫలానా దగ్గర కర్ణాటకలో ఇక్కడ అసలు విషయం ఏమిటంటే వీడు కదిరి దగ్గర ములకల చెరువు దగ్గర ఎక్కడో వాని విలేజ్ వాడు బేల్దారి పని చేసుకునేవాడు. వీడు తాగుడుకు అలవాటు పడ్డాడు. వయసు ఉంటుంది సార్. బేల్దారి రాముడు వాని పేరు. 30-35 ఇయర్స్ ఉంటాయి. రోజు భార్యను కొట్టి హింసించేవాడు. వీళ్ళ అన్నదమ్ములు చాలా భార్య అన్నదమ్ములు చాలా పవర్ఫుల్ ఫెలోస్. అయితే వీడు కొట్టి హింసిస్తూ ఉంటే వీడిని పట్టుకొని తన్నారు. పో ఇంటికి రావద్దు ప్రతిసారి ఇట్లే చేస్తున్నాం. వీడికి కొంచెం కామవాంఛ ఎక్కువ. పెళ్ళాం దగ్గరికి రానివ్వడం లేదని చెప్పి ఆమెను చంపాలని ప్రయత్నం చేసి ఓ రోజు కొట్టి చంపడానికి పోతే పట్టుకొని బాగా కొట్టినారు. ఈ చుట్టుపక్కల కనపడితే చంపేస్తామని వీడికి 2-3 సార్లు భార్య పండుకొని ఉంటే పక్కలో పడుకోవాలని చూసినారు. ఆమె అలో చేయలేదు, తన్ని పంపి ఆమె కాళ్ళతో దాన్ని ఏ గొడవ చేస్తే వాడు వచ్చేసినాడు. ఆమెకు వాడికి కక్ష ఎట్లయినా అని. వీడేం చేసుకునేవాడు, ఎట్లయినా నేను కోరిక తీర్చుకోవాలని చూసేవాడు. చూసి ఒంటరిగా ఎవరైనా మహిళ పొలాలలో కనపడితే ఆమెని ఫెర్రోస్ అంటే ఒక చిన్న కాలువ లాంటిది ఉండే గట్ల దగ్గరగా ఉండే చూసుకుంటాడు. తిరుగుతాడు, బాగా తిరిగి ఆ ఒంటరిగా ఉండే మహిళల్ని ఈ చెస్ట్ పైన గుద్దుతాడు. 2 సార్లు 3 సార్లు గుద్దితే ఆమె కింద పడిపోతుంది. కింద పడిపోతే లాక్కొని వచ్చి ఎక్కడైతే చెట్ల గుబుర్లుగా ఉండే ప్రదేశమో అది చూస్ చేసుకొని వాడు ఆమె కోఆపరేట్ చేస్తే సెక్స్ చేసేవాడు, లేదు అంటే నాటేసి చంపేసి సెక్స్ చేసేవాడు. చంపిన తర్వాత సెక్స్ చేసుకొని ఆమె దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకొని అక్కడ ఉండడు. ఇంకా ఇమీడియట్గా పారిపోయి ఇంకొక 40-50 కిలోమీటర్లు బస్సులు ఎక్కడ నడిచిపోయి మళ్ళా ఎక్కడో అమ్మేసుకొని దానితో మళ్ళీ తిరగడం మొదలు పెడతాడు. మళ్ళీ 1 రోజు 2 రోజులు 5 రోజులు నెల ఆ డబ్బులు అయిపోయేంత వరకు తిరిగి చూస్తూ ఉంటాడు ఇంకొక ఆమె ఎక్కడ దొరుకుతుందని. ఈ విధంగా చింతామణిలో చేశాడు, కోలార్ గోల్డ్ ఫీల్డ్ దగ్గర చేశాడు, అనంతపూర్ బార్డర్లో చాలా కేసులు చేశాడు. తర్వాత వాడిని అరెస్ట్ చేశాం. అన్ని కేసులు కలిపి ట్రయల్కి వచ్చాయి. దానికి అతనికి సంపూర్ణ జైలు శిక్ష విధించారు, లైఫ్ సెంటెన్స్ అయింది. మా దగ్గరకు వచ్చిన తర్వాత చాలా ఐడెంటిఫికేషన్స్, వాడు ఎక్కడెక్కడ అమ్మింది, ఎవరెవరి వస్తువులు ఎక్కడెక్కడ ఆయా పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయటం, వాళ్ళు రికవరీ చేయటం, ఆ రికవరీ చేసిన ప్రాపర్టీ ద్వారా మళ్ళీ రికవరీ చేసి వీనిపైన పెట్టి ఛార్జ్ షీట్ వేస్తే హీ వాజ్ కన్విక్టెడ్ ఫర్ లైఫ్. మా కేసుల్లో కూడా జీవిత ఖైదీ. మిగతా కేసుల్లో చాలా కేసుల్లో కూడా అయింది. మా దాంట్లో జీవిత ఖైదీ రావడానికి కారణం ఏమిటంటే అది ముఖ్యంగా వీడు అమ్మినవి ఇంటాక్ట్గా దొరికినాయి. వాళ్ళు ఐడెంటిఫికేషన్ పీరియడ్లో చేసుకున్నారు, దొరికినాయి. ఇంకోటి ఏమంటే వాడు ఒక వస్తువుని అట్లే దాచిపెట్టుకున్నాడు పెళ్ళానికి ఇవ్వాలని. అయితే ఆమె రానీదు, వాళ్ళ అన్నదమ్ములు రానిదు అని చెప్పి ఒక కడియం ఒకటి దాచిపెట్టుకొని ఉన్నాడు. ఆ కడియం దొరికింది కాబట్టి మా కేసులో వాడికి ఎవిడెన్స్ ఫుల్ ఎవిడెన్స్. అంతేకాకుండా అమ్మిన తర్వాత కన్ఫెషన్ లీడింగ్ టు రికవరీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ కాలంలో ఏమి దెర్ ఇస్ నో అదర్ ఎవిడెన్స్. సెల్ ఫోన్లు ఉండేవి కాదు, సిగ్నల్స్ ఏమీ ఉండేవి కాదు. సో ఈ విధంగా రికవరీ అయింది. తర్వాత వానికి జైలు శిక్ష పడింది. అలా ఎంతమందిని చంపాడు సార్? దాదాపు మనకు తెలిసి 10-12 మంది దాకా చంపారు, గుర్తులేదు నాకు. కదిరి నుంచి మొదలు పెడితే చాలా కర్ణాటక బార్డర్లో చాలా ప్లేసెస్లో చేశాడు. మర్డర్ జరిగిన ఎన్ని రోజుల తర్వాత? దాదాపు ఒక 5-6 నెలల తర్వాత. అప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా క్రైమ్ చేస్తున్నాడు వాడు? అప్పటికే దాదాపు 1 year. 1 year లోనే 15 మందిని చంపాడు. వాడు పట్టుకోకుండా ఉంటే ఇంకెన్ని దారుణాలు ఇంకా చాలా మందిని చంపేవాడు. వాడు అంటాడు, ఎందుకురా నువ్వు ఇంత దారుణానికి పాల్పడుతున్నావు అంటే, ఆడవాళ్ళు అంటే కక్ష పెంచుకున్నాడు. భార్య మీద కోపం. భార్య నన్ను దగ్గరికి రానివ్వలేదు, సో ఒంటరిగా ఉండే మహిళలను చూస్ చేసుకోవడం, చంపడం. ఆ కాలంలో ఏమంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర బంగారం ఉండేది కాదు, కానీ కమ్మలు చెవిదిద్దులు ఉంటాయి కొందరి దగ్గర. అయితే కాళ్ళలో గొలుసులు అయితే కంపల్సరీగా ఉంటాయి. తాళిబొట్టు అయితే ఒకటి ఉంటుంది. అవి చాలు వానికి ఖర్చులకి. ఒక నెల 15 రోజులు ఖర్చు తాగడానికి, తినడానికి. ఒకవేళ వాడు సెక్స్ చేయడానికి ఒప్పుకుంటే వదిలేసిన కేసులు మనకి రిపోర్ట్ కాలే, తెలియదు చెప్పరు కదా. చెప్పలే. వాడు అడిగితే
అట్లా కూడా కొందరు కామ్ అయిపోయినారా, నేనేం సెక్స్ చేయలేదని చెప్పి, సెక్స్ చేశాను కానీ చంపలేదని చెప్పాడు. బట్ ఎవరు ఏమనేది వాడు సరిగా చెప్పలేదు. మనకు కూడా ఐడెంటిటీ తెలియకపోయింది. అవసరం కూడా లేదు అవసరం కదా, కూడా లేదు. వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు, రేప్ కేసు కింద పెట్టుకోవచ్చు కానీ అది దొరకలే మనకి. ఈ మర్డర్ కేసులే ఉన్నాయి కాబట్టి అన్ని మర్డర్ ఫర్ గెయిన్ కాబట్టి ఇది మోర్ ఇంపార్టెంట్. దానివల్ల దాని గురించి పెద్దగా మనం ఎంక్వైరీ చేయలేదు. ఆ తర్వాత నేను కూడా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాను. ఛార్జ్షీట్ వేసిన తర్వాత మనం కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాం కాబట్టి దాని గురించి మనం కూడా ఏం పట్టించుకోలేదు. నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే ఆ సైకో కిల్లర్ని ఒక 1 yearలోనే 15 మందిని చంపేశాడంటే, దారుణంగా రేప్ చేసి. నిజంగా దొరకకుండా ఉంటే ఇంకెన్ని దారుణాలు చేసి ఉండేవాడు. వాడికి అదొకటి మేనీ అయిపోయింది. నా భార్య, ఆ ప్రతి స్త్రీ కూడా నా భార్య లాంటిదే, భర్తలను దగ్గరికి రానివ్వదు అనేవాడు. అదే కాకుండా బామర్దులు కూడా చంపాలని ప్రయత్నం చేసినాడు. కానీ వీలు కాక ఇంకా ఈ విధంగా ముందు ఒకరిద్దరిని చేసిన తర్వాత వానికి కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. సో ఇది బాగుంది, డబ్బులు వస్తాయి, ఐ కెన్ ఎంజాయ్ ది సెక్స్. ఎంతమందిని ఇలా చేసినా ఎవరు ఎంజాయ్ చేయలేరు. ఆ ధైర్యం బాగా పెరిగింది. దానివల్ల ఈ విధంగా చేశాడు. బట్ చివరికి దొరికినాడు, జైలు శిక్ష పడింది. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరకాల్సిందనేది ఇక్కడ క్లియర్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.